జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అమిత్ షాతో భేటీ అయిన ఆయన ఏ అంశాలపై చర్చించారు? అసలు పవన్ హస్తిన పర్యటన ఆంతర్యం ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం రాజకీయంగా హీట్ ను పెంచేసింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ప్రత్యేకత ఏమీ లేదని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అయితే అమిత్ షాతో దాదాపు 25 నిమిషాలకు పైగా మాట్లాడిన డిప్యూటీ సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తాను హోంమంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి సర్కార్ను ఇరకాటంలో పడేశాయి. ఇలాంటి అంశాలను అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకోవాలి గాని బహిరంగంగా కామెంట్ చేయడం ఏంటని కూటమి పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ బీజేపీ పెద్దలను కలిసి ఏపీలో పరిణామాలను వివరించారని, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం మిత్రపక్షాల సహాయం తీసుకోవాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్డీఏ మంత్రుల సమావేశంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహాల గురించి చర్చించారు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో అమిత్ షా సమావేశంలోనూ ఇవే అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కీలక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ పాపులర్ ఫిలిం స్టార్, పైగా మంచి పొలిటికల్ లీడర్. ఇటీవల ఆయన సనాతన ధర్మం గురించి కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు నేలపైనే కాదు, తమిళనాట కూడా ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. హిందూ జాతీయవాద భావజాలం కలిగిన శివసేన మాదిరిగానే జనసేన కూడా జాతీయవాదంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నినాదాలు చేయడం బీజేపీలో జోష్ నింపాయి. దీంతో పవన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయించాలని పవన్ ను అమిత్ షా కోరారని, అందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మరాఠీలోనూ మాట్లాడగలరని, తద్వారా ఆ రాష్ట్రంలో శివసేనకు జనసేనాని తోడైతే మహాయుతికి తిరుగుండదని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ అంశం గురించి చర్చించి పవన్ కళ్యాణ్ ను ఒప్పించడం కోసమే అమిత్ షా ఆహ్వానం పంపి రప్పించారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మహారాష్ట్రలో ఇక ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి ఈ నెల 18 దాకా గడువు ఉంది. ఓవరాల్ గా చూస్తే అటు ఢిల్లీలో ఇటు ఏపీలో జరుగుతున్న చర్చలు, ఊహాగానాల సంగతి ఎలా ఉన్నా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావడంతో అందరి దృష్టి ఈ పర్యటనపై పడింది. పైగా కమలదళంలో కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న అమిత్ షాతో సమావేశం అవడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేసిన వారిలో ఎన్టీఆర్ ప్రముఖంగా కనిపించేవారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా అవసరమైన సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లో ఆయా పార్టీల తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే వరుసలో తనదైన శైలిలో చేసే ప్రచారం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నారని అంటున్నారు. మరోవైపు పవన్ అర్జెంటుగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారంటే పెద్ద పనేనని అంటున్నారు. జమిలీ ఎన్నికలకు కేంద్రం వడివడిగా సిద్ధమవుతోంది. అదే టైంలో ఏపీలో సొంత పార్టీ బీజేపీ కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ జనసేనకే ఇస్తోంది కేంద్రం. ఇదంతా బీజేపీ ముందస్తు వ్యూహం అని అంటున్నారు. కూటమిలో 3 పార్టీలు ఉన్న టైం వస్తే బీజేపీ అండ్ జనసేన ఒక్కటవుతాయని కూడా ప్రచారం సాగుతోంది. ఇక 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఏపీలో ఆ దిశగా జనసేన కూడా సమాయత్తమవుతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ప్రస్తుతం కూటమిలో కొంత అలజడి రేగుతోంది. పవన్ రాష్ట్ర హోంమంత్రి అనిత మీద చేసిన వ్యాఖ్యలతో కూటమిలో ఏదో జరుగుతోందనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో దానికి సంబంధించిన సంకేతాలను కూడా పవన్ ఇచ్చేశారని అంటున్నారు. మరోవైపు చూస్తే కూటమిలో 3 పార్టీలు పొత్తు పెట్టుకునే జమిలీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని అంటున్నారు. అప్పుడు బీజేపీ ప్లస్ జనసేన సగానికి సగం సీట్లు డిమాండ్ చేస్తాయని అంటున్నారు. దాంతో పాటుగా బీజేపీ జనసేన నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం బాటా కోరుతారని కూడా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో మళ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీతో సమానంగా అధికారంలో భాగం పంచుకోవాలని కూడా బీజేపీ జనసేన ప్లాన్ అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో గత కొద్ది రోజులుగా పవన్ పవర్ఫుల్ కామెంట్స్ చేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.
అయితే అమిత్ షా పవన్ భేటీ తర్వాత ఫోటోలను ట్వీట్ చేశారు తప్ప సమావేశం సందర్భం ఏంటన్నది కూడా ప్రస్తావించలేదు. అధికారికంగా అటు బీజేపీ లేదా ఇటు జనసేన నుంచి ఒక్క ప్రకటన జారీ చేసే వరకు ఈ తరహా చర్చలు ఊహాగానాలకు బ్రేకులు పడేలా లేవు. అయితే ఇప్పుడు పవన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాల మీద మరింత ఆసక్తి పెరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.